పంతొమ్మిదవ వాక్యం చదువుదాం ఒకసారి. సియోనులో యెరూషలేములోని ఒక జనము కాపురముండును. జనమా జనమా నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అర్థమైందా ఈ వాక్యము? ఒకసారి అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి దయచేసి. అంటే ఎవరికి అర్థం కాలేదన్నమాట. అర్థమైతే అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. హల్లెలూయా. ఇంకోసారి చదివించమంటారా? ఇది మనకు అర్థమయ్యే రకంగా నేను ఒక మాట చెప్తాను. అక్కడ సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. సియోనులో యెరూషలేములోనే, యెరూషలేములో అనే కాడ జీసస్ ఫెలోషిప్ అని యాడ్ చేసుకోండి. జీసస్ ఫెలోషిప్ అని యాడ్ చేసుకోండి. ఆ జీసస్ ఫెలోషిప్ అనే జనముకు ఒక మాట, ఒక వాగ్దానం ఇస్తున్నారు. యెరూషలేములోనే ఒక జనము. ఎవరు ఆ జనము? యెరూషలేము అనబడే దేవుని సన్నిధిలో ఒక జనం ఉన్నారు. ఆ జనం ఎవరు అంటే జీసస్ ఫెలోషిప్ అనే సహవాసంలో నిలిచి ఉన్నవారు. ఆ జనముతో దేవుడు చేసిన వాగ్దానం, జనమా జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. చప్పట్లు కొడుతున్నా మహిమపరుద్దాం. హల్లెలూయా. జనమా, జీసస్ ఫెలోషిప్ సంఘ సభ్యులారా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఎందుకంటే ఆయన నీ మొరను నిత్యముగా నీ మొరను విని నిత్యముగా నిన్ను కరుణిస్తాడు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 8వ మాసంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. బహుశా చేరికుడు వచ్చిన మీ అందరి జీవితాల్లో ఏ పరిస్థితుల మధ్య మీరు కొనసాగించబడుతున్నారో ఒక సేవకుడిగా నాకు తెలియకపోవచ్చు. ఏ కన్నీలే అన్నపానాలుగా జీవిస్తున్నారో సాటి మనిషిగా నాకు తెలియకపోవచ్చు. బహుశా మీలో ఎవరో బహుగా రోధించిన వాళ్ళు ఉన్నారు. బహుశా మీలో ఎవరో ఎక్కువగా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన వాళ్ళు ఉన్నారు. భర్త సమస్యను బట్టో, కుటుంబ స్థితిగతులను బట్టో, పిల్లల పరిస్థితులను బట్టో, ఆర్థిక ఇబ్బందులను బట్టో, అనారోగ్య పరిస్థితులను బట్టో, ఎదురవుతున్న శ్రమలను బట్టో, ఎదురవుతున్న నిందలను బట్టో, అవమానాలను బట్టో, హేళనలను బట్టో ఎక్కువగా కన్నీళ్లు కార్చిన వాళ్ళు మీలో ఒక్కరైనా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దేవుని వాగ్దానము ఎన్నటికీ కూడా నిరర్ధకము కాదు. దేవుని వాగ్దానం ఎన్నటికీ కూడా అబద్ధము కాదు. మీలో ఎవరో బలముగా కన్నీరు కార్చి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో. మీలో ఎవరో బలముగా దేవుని సన్నిధిలో ఏడ్చిన వాళ్ళు ఉన్నారేమో. కనుకనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, జనమా నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు. చప్పట్లు కొట్టినా మహిమపరుద్దా. హల్లెలూయా. ఎందుకు కన్నీళ్లు విడవవు అంటే ఆయన నీ ప్రార్థన వింటున్నాడు. నిత్యముగా ఆయన నిన్ను కరుణిస్తూ ఉన్నాడు. నిత్యముగా ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నాడు. కన్నీళ్ళు ఇక ఆపేసాయి. ఇక మీదట నువ్వు ఏమాత్రము కూడా కన్నీళ్లు విడవవు. ప్రియమైన వాళ్ళరా, చక్కటి వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించినందుకు మరోసారి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, ఒక మనిషి జీవితంలో ఎందుకు కన్నీళ్ళు వస్తాయి? ఒక మనిషి జీవితంలో ఎందుకు కన్నీళ్ళు వస్తాయి? కన్నీళ్ళు చాలా విలువైనది. కన్నీరు అన్నది చాలా విలువైనది. విలువైన కన్నీళ్లు మన శరీరంలో నుండి బయటికి రావాలి అంటే విలువైన కారణం ఉండాలి.
కొంతమంది చీటికి మాటికి ఏడుస్తూ ఉంటారు, చీటికి మాటికి ఏడుస్తూ ఉంటారు. నేను పెద్దలకు చెప్తే వినేవాడిని. కన్నీళ్ళు అన్నవి చాలా విలువైనటి. నేను అంటాను, మన శరీరంలో ఏ బాడీకైనా, చేయికి, కాలికి, ఎక్కడైనా సరే చిన్న సూది గుచ్చుకుంటే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. మరి కళ్ళలోంచి కన్నీళ్ళు ఎందుకు రావాలి? రక్తం రావచ్చుగా. కన్నీళ్ళు మాత్రం ఎందుకు రావాలి? రక్తం రావచ్చుగా. కన్నీరు ఎందుకు వస్తుందంటే, గుండె చెదిరిపోయినప్పుడు, గుండె బరువెక్కిపోయినప్పుడు, గుండె వేదన చెందుతున్నప్పుడు కన్నీళ్లు నేనున్నానని చెప్పడానికి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, ప్రతి మనిషి జీవితంలో కన్నీరు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎందుకు కన్నీళ్లు వస్తాయి? ఒకసారి మన అంచనా. ప్రతి మనిషి జీవితంలో కన్నీళ్లు వస్తాయి. ఏ ఏ సందర్భాలను బట్టి కన్నీళ్లు వస్తాయి అంటే నేను చెప్తాను. క్లుప్తంగా ఒక నాలుగు సందర్భాలు చెప్తాను. ఎవరైనా మరికొద్ది గంటల్లో చనిపోతాడు అనుకున్నప్పుడు ఏమొస్తాయి? చూడడానికి వెళ్తాం కదా మనము. ఇంకేమో కొద్ది గంటల్లో పోతాడంట, ఒక రోజులో పోతాడంట, ఇంకా 2-3 రోజుల్లో పోతాడంట అని చెప్పినప్పుడు రక్త సంబంధికులే కావచ్చు, బంధువులే కావచ్చు, తెలిసిన వారే కావచ్చు, మంచివాడని గమనించి చివరి చూపుగా చూసేద్దామని మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత అతను చూసినప్పుడు అతనికి మనకున్నటువంటి ఆ స్నేహ బంధమే కావచ్చు, అతనికి మనకున్నటువంటి ఆ ప్రేమ అనురాగాలను బట్టి కావచ్చు, తలపోసుకొని చూడడానికి వెళ్ళిన వారికి కన్నీళ్ళు వస్తాయి. మంచంలో పడి ఉన్నటువంటి వ్యక్తికి కూడా కన్నీళ్ళు వస్తాయి. వీళ్ళకి ఎందుకు కన్నీళ్ళు వస్తాయంటే, అయ్యో ఇంత మంచివాడు చనిపోబోతున్నాడా అని తన పంచినటువంటి ప్రేమను తలపోసుకొని చూడడానికి వచ్చిన వాళ్ళు ఏడుస్తారు. మరి అతనికి కన్నీళ్ళు ఎందుకు వస్తాయి అంటే, ఇంతమంది వచ్చి నన్ను చూస్తున్నారు అంటే నేను మరో కొద్ది గంటల్లో మీరందరినీ వదిలి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని అతనికి కూడా కన్నీళ్ళు వస్తాయి. మనిషి జీవితంలో కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి అంటే, చనిపోబోతున్నాము అన్నటువంటి సందర్భాలలో కన్నీళ్ళు వస్తాయి. ఇదే సందర్భము ఎలీషా గారి జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని వివరిస్తాను. రాజుల గ్రంథంలో రాసి ఉంది, నేను చెప్పలేను, టైం అయిపోయింది కాబట్టి, సమయం లేదు కాబట్టి క్లుప్తంగా మీకు వివరిస్తున్నాను. ఎలీషా ఇంకొక వ్యక్తి హజాయేలు, వీరిద్దరి మధ్యలో జరిగినటువంటి సందర్భాన్ని బట్టి ఎలీషా గారు కన్నీళ్లు విడుస్తారు. చనిపోబోతున్నాడు అనే సంగతి తెలుసుకొని కన్నీళ్లు విడుస్తారు. అలాగే ఎస్తేరు రాణి కూడా కన్నీళ్లు విడుస్తుంది. ఎందుకంటే మరణశిక్ష విధించారు తన ప్రజలకి, దేవుని ఆరాధిస్తున్నటువంటి యూదులకి. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు మరణశిక్ష విధించాడు. ఒకటేమో కన్నీళ్ళు ఎందుకు వస్తాయంటే, చనిపోబోతున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. రెండవదిగా ఎందుకు కన్నీళ్లు కారుస్తారంటే, మరణశిక్ష విధించినప్పుడు కన్నీళ్లు కారుస్తారు. మరణశిక్ష విధించినప్పుడు దేవుని ప్రజలు ఈ సామ్రాజ్యంలో ఉండకుండా ఎంతమందితో ఉన్నారో వారందరినీ కూడా చంపివేయండి అని రాజు ఆజ్ఞాపించిన తర్వాత, మరణశిక్ష విధించిన తర్వాత మరో కొద్ది గంటలకు, మరో కొద్ది రోజుల్లో దేవుని ప్రజల్ని చంపబోతూ ఉన్నారు, మరణశిక్షను విధించారు అని సంగతి తెలుసుకున్నటువంటి ఎస్తేరు రాణి ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తుంది. ఎందుకంటే తన ప్రజల మీదకి విధించినటువంటి మరణశిక్ష కొట్టివేయబడాలని కన్నీరు కారుస్తుంది. అలాగే హేళన చేసినప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి, తెలుసా? ఒకటేమో చనిపోబోతున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి, రెండవదిగా మరణశిక్ష విధించినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, మూడవదిగా హేళన చేసినప్పుడు, అంటే ఎగతాళి చేసినప్పుడు. ఎవరిని చేశారు మిమ్మల్ని ఎగతాళి? ఎవరిని చేశారు మిమ్మల్ని? ఎగతాళి చేసినప్పుడు ఏమొస్తాయంటే కన్నీళ్ళు వస్తాయి. చిన్న సందర్భం మీకు వివరిస్తాను. నేను వేరే ఊరికి మ్యారేజ్కి వెళ్ళాను, పెళ్ళికి వెళ్ళాను. మా అన్న కూతురు హాస్టల్లో ఉంది. ఎప్పుడు ఫోన్ చేసినా బాగున్నావు అంటే బాగున్నానని చెప్పేది, ఇంకేమన్నా కావాలంటే నాకు వద్దు, నా దగ్గర ఉన్నాయని చెప్పేది. అనుకోకుండా నేను వేరే పెళ్ళిలో ఉంటే ఫోన్ చేసింది, బాబాయ్ నువ్వు అర్జెంటుగా రా అన్నది. యవనస్తురాలు, నువ్వు అర్జెంటుగా వచ్చాయి, ఫోన్ పెట్టేసిన లోపల నా దగ్గర ఉండాలి నువ్వు అన్నది. నేను ఎందుకు అని కంగారు పడ్డా. సరే యథావిధిగా మనం వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తాం కదా అని ఫోన్ చేశాను. ఫోన్ చేసి, ఏమ్మా నేను వస్తున్నాను, ఏమన్నా కావాలంటే దండికి తీసుకురా
నేను దండికి తినాలి, దండికి తీసుకోరా అంటా ఉంది. అరే ఎప్పుడు ఏమని తీసుకొని వస్తే నాకొద్దు అని అమ్మాయి నాకు దండికి తీసుకొని రా నేను తినాలి అంటుంది. ఏమై ఉంటుంది అని చెప్పేసి అడావుడిగా తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె దగ్గరికి వెళితే భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఏమ్మా హాస్టల్లో ఉండబోద్ది కాదు, అట్లా ఇంటికి వస్తావా అని అడిగితే కాదు. పోనీ నీకేమైనా బుక్స్ కావాలా? కాదు. ఏమన్నా తినేది కావాలి? ఇంకేమైనా చెప్పండి, ఇంకేమైనా కావాలని చెప్పు, తీసుకొని వస్తా అంటే కాదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు కన్నీళ్ళు కారుస్తున్నావు అంటే పలానా అమ్మాయి నన్ను ఎగతాళి చేసింది. ఎందుకు ఏడుస్తున్నావు? నాతో స్నేహంగా ఉండి ఇప్పుడు ఆ అమ్మాయి వేరే వాళ్ళతో స్నేహంగా ఉండి నన్ను హేళన చేస్తుంది, నన్ను ఎగతాళి చేస్తుంది. సరే మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ అమ్మాయి నాతో మాట్లాడాలి. అయితే నేనేం చేయాలి? ఇప్పుడు నన్ను ఎగతాళి చేసిన అమ్మాయి నాతో మాట్లాడాలి. అందుకని నన్ను పిలిపించింది. నేను వెళ్ళి ఆ అమ్మాయిని క్షమాపణ అడగాల? అమ్మ మా అమ్మాయితో మాట్లాడమ్మా, పొరపాటు అయింది అని చెప్పి అడగాల? ఎగతాళి చేసిన దానికి ఏడవాలా? కొద్ది రోజులైతే నీ విలువేంటో, నీ స్నేహం ఏంటో, నీ ప్రేమ ఏంటో తెలిసిన తర్వాత మరలా నీ దగ్గరికి వస్తుంది. హేళన చేసిన దానికి నువ్వు ఏడవాలా అని చెప్పేసి ఆ అమ్మాయిని కొద్ది ధైర్యం చెప్పి తిరిగి రావడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, హేళన చేసినప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. దావీదు మహారాజు ఒక మాట అంటారు, ఆ మాట చదువుదాం ఒకసారి. కీర్తనలు 42:3 వాక్యం. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 3వ వాక్యం. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 3వ వాక్యం. నీ దేవుడు ఏమాయినని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు. ఇక్కడ దావీదును కొంతమంది ఏం చేస్తున్నారంటే హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. నీ దేవుడు ఏమైపోయాడు, నీ దేవుడు ఏమైపోయాడు, నీకు జ్వరం వచ్చిందే నీ దేవుడు ఏమైపోయాడు, నీ కాలు ఇరిగిందే నీ దేవుడు ఏమైపోయాడు, నీకు శ్రమ వచ్చిందే నీ దేవుడు ఏమైపోయాడు, నీకు నింద వచ్చిందే నీ దేవుడు ఏమైపోయాడు అని దావీదును మాటి మాటికి వాళ్ళు హేళన చేస్తూ ఉంటే దావీదు ఏమైపోయాడంటే అతనికి కన్నీళ్ళే అన్నపానాలు అయిపోయాయి. ఇంకా ఏడవని రోజంటూ లేదు, కన్నీళ్ళు విడవనటువంటి సమయం లేదు. ప్రతి సమయమున దుష్టులు వస్తున్నారు, ప్రతి సమయమున భక్తిహీనులోంచి నీ దేవుడు ఏమైపోయాడు, నీ దేవుడు నీ ప్రార్థన వింటున్నాడా, నీ ప్రార్థన వింటున్నాడా, నీ దేవుడు నీ చేయిపెట్టి నడిపిస్తున్నాడా, నీకు జ్వరం ఎచ్చుకుంటుంది, నీకు జలుబు ఎందుకు వచ్చింది, నీకు శ్రమ ఎందుకు వచ్చింది, నీ భర్త ఎందుకు కొడుతున్నాడు, నేను ఎందుకు అవమానిస్తున్నారు అని హేళనగా నీ దేవుడేమైపోయాడని హేళన చేసి మాట్లాడుతున్నప్పుడు కన్నీళ్ళే నాకు అన్నపానాలు అయిపోయాయని దావీదు సెలవిస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, హేళన చేసినప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. హేళన చేసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. యోబుకి కలిగినటువంటి శ్రమను బట్టి స్నేహితులు కూడా హేళన చేశారు. పైకి భక్తిలా కనబడుతున్నాడు కానీ, పైకి భక్తి పరుల్లా కనబడుతున్నాడు కానీ వీడు ఏ పాపం చేశాడో ఈ రోగం వచ్చింది. పైకి భక్తిలా కనబడుతున్నాడు కానీ ఏ పాపం చేశాడో కన్న బిడ్డలు చనిపోయారు. పైకి భక్తుల్లో కనబడుతున్నాడు కానీ ఏ పాపం చేశాడో ఈ శిక్షను అనుభవిస్తున్నాడు అని స్నేహితులు హేళన చేశారు. యోబు కన్నీటితో దేవుని సన్నిధిలో రోధించాడు. హేళన చేసినప్పుడు కూడా మనిషికి కన్నీళ్ళు వస్తాయి. ఇంకో గమ్మత్తైన మాట చెప్పనా? హల్లెలూయా, దగ్గర చెప్దాం హల్లెలూయా. ఎక్కువగా ఆనందించినప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. నిజమా కాదా? ఎక్కువగా నవ్వుకోండి ఒకసారి. ఎక్కువగా నవ్వినా కూడా కన్నీళ్ళు వస్తాయి. ఎక్కువ ఆనందించినప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. ఇద్దరు అన్నదమ్ముల విషయంలో జరిగినటువంటి సందర్భాన్ని నేను మీకు వివరిస్తాను. చిన్నవాడేమో అన్నకి తండ్రికి మోసం చేసి ఆశీర్వాదాన్ని కొట్టుకొని వెళ్ళిపోతాడు. అన్ననేమో తమ్ముని మీద పగను పెంచి పోషించి ఎప్పుడు కనబడితే మా తమ్ముని చంపుదామని ప్రతీకారముతో పగతో ఊగిపోతూ ఉంటాడు. తమ్ముడేమో ఇంచుమించు 20 సంవత్సరాలుగా అన్నకి తమ్మునికి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇంచుమించు 20 సంవత్సరాలు పైబడి
తమ్మునికి అన్నకు గ్యాప్ వస్తుంది. తమ్ముడేమంటున్నాడు, ఏదో తెలిసి తెలియక మా అన్నకి నేను ద్రోహం చేశాను, తెలిసే తెలియక మా అన్నకి నేను మోసం చేశాను, ఎలాగైనా సరే నేను మా అన్నను చూడాలి, మా అన్నతో నేను కలవాలి, మా అన్నతో నేను మాట్లాడాలని తమ్ముడేమో తప్పిస్తున్నాడు. అన్నేమో వాడు కనపడాలి చంపాలి, వాడు కనపడాలి చంపాలని పగని పెంచి పోషించుకొని అలాగే కొనసాగుతూ ఉన్నప్పుడు కాస్త ఇద్దరికి గ్యాప్ వచ్చింది. 20 సంవత్సరాలు పైబడి ఇద్దరికి గ్యాప్ వచ్చింది. ఇతరులేమో పగ కాస్త ప్రేమగా మారిపోయింది. ఏదోలే చిన్నోడు కదా, అన్న కదా అర్థం చేసుకుంటాడని మోసం చేసి ఉంటాడేమోలే అనే మంచి మనసు అన్నలో ప్రారంభించింది. తెలిసి తెలియక మా అన్నకు ద్రోహం చేశాను, మా అన్నను మోసం చేశాను, వెళ్ళి నేను మా అన్నకు క్షమాపణ చెప్పాలనే మనసు తమ్ముడికి వచ్చింది. అన్నను నమ్మలేక నేను ఎదురు పడితే మా అన్న చంపుతాడేమోనని భయంతో తమ్ముడు ఏం చేశాడంటే తను సంపాదించుకున్నటువంటి ఆస్తిలో కాస్త డబ్బు, కాస్త బంగారం, కాస్త వెండి అంతా సమకూర్చబడి తన దగ్గర పనిచేస్తున్న పని వారికి ఇచ్చి, ఇదిగో మీరు వెళ్ళి మా అన్నకి డబ్బులు ఇచ్చి, మీ తమ్ముడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మీ తమ్ముడు నిన్ను కలవాలనుకుంటున్నాడు, మీ తమ్ముడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని వెళ్ళి డబ్బు ఇచ్చి మా అన్నకు చెప్పండి. మా అన్న దగ్గర నుంచి ఏ రెస్పాండ్ వస్తుందో, ఏ మాట వస్తుందో గమనించి తర్వాత నాకు వచ్చి చెప్పండి అంటాడు. వీళ్ళు వెళ్ళి ఆ వెండి బంగారాలు తీసుకెళ్ళి తన అన్నకిచ్చి, మీ తమ్ముడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అంటే, సరే మంచిది, నేను కూడా మా తమ్ముడిని చూడాలని, మా తమ్ముడితో మాట్లాడాలని అనుకుంటున్నాను, నేను కూడా కలవాలనుకుంటున్నాను చెప్పినప్పుడు, ఇదిగో మీ తమ్ముడు ఈ బహుమానం తీసుకొని మీకు ఇవ్వమని చెప్పాడు. లేదు బహుమానం వద్దు, ఏమొద్దు, నేను మా తమ్ముడిని చూడాలి, నాకు కూడా మా తమ్ముడిని చూడాలని ఉంది అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినలేదు. ఎందుకు బహుమానం తీసుకోలేదు అంటే, ఎందుకు బహుమానము తీసుకోమని బ్రతిమలాడుతున్నారంటే, బహుమానం తీసుకుంటున్నంత మాత్రాన కోపం చల్లారుతుందేమో, బహుమానం తీసుకుంటే తమ్ముని మీద కోపం చల్లారుతుందేమో అని చెప్పేసి వీళ్ళేమో బహుమానం తీసుకుంటున్నారు. ఆయన అంటాడు, నాకు బహుమానం వద్దండి, మా తమ్ముని చూస్తే చాలు. అయినప్పటికీ కూడా బ్రతిమలాడుతున్నారు. బహుమానం తీసుకున్నారు, బహుమానం ఇచ్చారు. ఇచ్చుకున్న తర్వాత ఆ దాసులు తిరిగి వచ్చి తమ్ముడి దగ్గరికి వచ్చి ఒక మాట అంటారు, అన్నయ్య మీ అన్న సానుకూలంగా ఉన్నాడు, మీ అన్న నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు అని చెప్పిన తర్వాత ఈ తమ్ముడు కూడా ఇంకా అన్నను చూడాలనేటువంటి ఆశతో తన భార్యల్ని, బిడ్డల్ని, పనివారిని, పశువుల్ని, సంపదని సమస్తమును తీసుకొని అన్న దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. ఈ అన్న కూడా తమ్ముడిని చూడాలని, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం పోయినటువంటి తమ్ముడిని చూడాలని అన్న కూడా ఆశతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిశారండి. ఇతడు తమ్ముడిని చూడాలని ఆశతో వస్తున్నాడు, తమ్ముడు కూడా అన్నను చూడాలని ఆశతో వస్తున్నాడు. ఇద్దరు కలిశారు. కలిసిన తర్వాత ఏం జరిగింది? ఆనందంగా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? పార్టీ చేసుకోవాలి, అంతే కదా? ఆనందంగా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? డీజే పెట్టుకొని డాన్సులు వేసుకోవాలి కదా? మరి వీళ్ళిద్దరు ఏం చేశారు? ఆదికాండము 33:4, ఆదికాండము 33వ అధ్యాయము 4వ వాక్యం. తమ్ముడు వచ్చాడు, అన్న వచ్చాడు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇరువురి మధ్య ఏం చేసింది? అప్పుడు ఏశావు పరిగెడుతున్నాడు తన తమ్ముడిని ఎదుర్కోవడానికి, తన తమ్ముడిని చూడడానికి పరిగెత్తి అతనిని, ఎవరిని? తమ్ముడైనటువంటి యాకోబుని చదవండి, కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఎందుకని? ఎలాగో కలుసుకుంటున్నారు కదా, మరి ఎందుకు ఏడ్చాలి? ఎన్నో సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి అన్నదమ్ములు ఎలాగైతే కలుసుకుంటున్నారు కదా, మరి ఎందుకు కన్నీళ్ళు విడవాలి అంటే, ఆనందములో కూడా కన్నీళ్ళు వస్తాయి, ఆనందంలో కూడా కన్నీళ్ళు వస్తాయి. ఎన్నో సంవత్సరాల క్రితము విడిపోయినటువంటి అన్నదమ్ములు ఇద్దరు కలుసుకున్నారు. ఒకరి మీద ఒకరు హగ్గు చేసుకొని, హత్తుకొని, ఒకరి మెడ మీద ఒకరు ముద్దు పెట్టుకొని కన్నీళ్లు విడిచెను అని బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకంటే కన్నీరు అన్నటి ఒక మనిషి చనిపోయే ముందు కన్నీళ్ళు వస్తాయి, మరణశిక్ష విధించినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, ఇతరులు ఎవరైనా హేళన చేసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, ఎక్కువగా ఆనందంగా ఉన్నప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. దేవుడి మాట చెప్తున్నాడు, జనమా
నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. దేవుడి వాగ్దానమును మన పట్ల నెరవేర్చును గాక. మీ కన్నీళ్లను దేవుడు కొట్టివేయును గాక. మీ కన్నీటిలో నుండి ప్రతి బాష్ప బిందును దేవుడు తుడిచివేయును గాక. మీ కన్నిటిని నాట్యముగా మార్చును గాక. మీ దుఃఖ దినములు తొలగిపోవును గాక. ఆమేన్. దేవుడు ఎందుకు కన్నీళ్లు విడవవు అంటున్నాడు అంటే కొన్ని అనుభవాలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి అనుభవం అదే యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 19వ వాక్యం. ఎందుకు కన్నీళ్లు విడవవు అని అంటున్నాడు అంటే యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 19వ వాక్యం. సియోనులో ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిత్యముగా నిన్ను కరుణించును. ఆయన నీ మొర విని, ఆయన నీ ప్రార్థన వింటాడు కాబట్టి నీవు కన్నీళ్లు విడవవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నీ ప్రార్థన వింటాడు కాబట్టి ఇక నువ్వు కన్నీళ్లు విడవవు. బైబిల్ గ్రంథంలోని కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడినటువంటి మాట చదువుతా. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 2వ వాక్యం. ఎందుకు కన్నీళ్లు విడవవు అంటే నీ ప్రార్థన వింటాడు కాబట్టి. 65 2వ వాక్యం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 2వ వాక్యం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఎందుకు కన్నీళ్లు విడవరు అంటే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి. ఎందుకు కన్నీళ్లు కార్చరు అంటే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి. కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాట, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు. ఎందుకు వస్తారు? దేవుని మందిరానికి ఎందుకు వస్తారు? మనం చేసే ప్రార్థన ఆయన వింటాడని వస్తారు. సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ఎందుకంటే నువ్వు ప్రార్థన ఆలకించువాడవు కాబట్టి. ఎందుకు కన్నీరు విడవమని అంటున్నాడు అంటే ఆయన నీ ప్రార్థన వింటున్నాడు కాబట్టి, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు కాబట్టి. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో ఒక తల్లిగారు దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కారుస్తున్నారు. దేవునికి మొర పెడుతున్నారు, రోధిస్తున్నారు, అంగలారుస్తున్నారు, గుండెల బాదుకొని ఏడుస్తూ ఉంది. ఒక రోజు అంటే కాదు, 2 రోజులు అంటే కాదు, ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ రోధిస్తూ ఉన్నారు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. ఈమె ప్రార్థన సేవకులు కూడా వింటున్నారు, చూస్తున్నారు. ఆమె మామూలు ఉత్తుత్తి ప్రార్థన చేయలేదండి. ఆమె అన్నపానాలు మానేసి ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథస్థం చేయబడింది. అన్నపానాలు మానేసి దేవుడి సన్నిధిలో రోధిస్తూ ఉంది. ప్రభువా, నా నిందను తొలగించండి. ప్రభువా, నా శ్రమను చూడండి. ప్రభువా, నా కష్టాన్ని చూడండి. నా కన్నీళ్లు తుడవండి అని దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తుంది, రోధిస్తూ ఉంది, కృంగిపోతూ ఉంది. తర్వాత దేవుడు ఆమె ప్రార్థన విన్నట్లుగా ఆమె గమనించింది. ఆమె చేసే ప్రార్థన బట్టి సేవకులు కూడా అపార్థం చేసుకుంటారు. ఆమె స్వరము వినబడడం లేదు, కానీ పెదవులు మాత్రం కదులుతూ ఉన్నాయి. ఎంతగా రోధిస్తూ ఉందంటే గంటల తరబడి మోకాల మీద నిలుచుండి రోధిస్తుంది, బ్రతిలాడుతూ ఉంది, కన్నీళ్లు కారుస్తూ ఉంది. పెదవులు మాత్రమే కదులుతున్నాయి, కానీ స్వరము వినపడటం లేదు. సేవకులు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఏమన్నా మందు తాగి వచ్చావా? ఏమన్నా కొత్త మద్యము తాగి వచ్చావా? ఇంతసేపు ఏడుస్తున్నావు, ఇంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకని ఏడుస్తున్నావు, ఎందుకని రోధిస్తున్నావు అంటే ఆమె అంటది, దయ ఉంచి నన్ను అపార్థం చేసుకోవద్దు. దైవజనుడా, దయ ఉంచి నా బాధను మీరు వినండి, నా శ్రమను మీరు చూడండి, నా కన్నీళ్లు మీరు చూడండి, నా ప్రార్థన మీరు ఆలకించండి. ఒక నింద నా మీద పడి, ఒక శ్రమ ద్వారా నేను దేవుని సన్నిధికి వచ్చి నా ప్రార్థన దేవుడు వింటాడని, నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని, నా కన్నీరు దేవుడు తుడుస్తాడని దేవుని సన్నిధికి వచ్చి మొర పెడుతున్నాను. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు అని
అని దైవజనుడితో చెప్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, తర్వాత ఆమె ప్రార్థన చేసిన ద్వారా దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు అని ఆమె తెలుసుకొని ఇక దుఃఖముఖిగా ఉండటము ఆమె మానేసింది. చదువు ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్యం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్యం. ఎవరామె? హన్నా. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందును గాక. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుటూ ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉండటము మానేసింది. ఆనాటి నుండి ఆమె కన్నీళ్లు విడవడము. మన వైపు చూడాలి. ఓమా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దుఃఖం గురించి చెప్తా ఉంటే మీరు మీటింగ్ పెట్టుకుంటే నా దుఃఖం ఎవరు చూడాలి? హల్లెలూయా. ఆనాటి నుండి ఆమె కన్నీళ్లు విడవడం మానేసింది. ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసింది. ఆనాటి నుండి ఆమె అన్నము నీళ్లు తాగడం ప్రారంభించింది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. కారుతున్న కన్నీటిని ఆయన తుడిచాడు. ఆమె మీద పడినటువంటి నిందని ఆయన కొట్టివేశాడు. ఇక ఎన్నడూ కూడా ఆమె కన్నీళ్లు విడవకుండా దేవుడు కార్యము జరిగించాడు. చప్పటి విధంగా మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కన్నీళ్లు విడవము అంటున్నాడంటే మనం చేసే ప్రార్థన ఆయన వింటాడు కాబట్టి మనం ఇక ఎన్నడూ కూడా కన్నీళ్లు విడవం. నా ప్రియమైన వాళ్ళరా, ఇంతవరకు మీరు ఏ సమస్య చేత నలిగిపోతున్నారో, ఇంతవరకు ఏ శ్రమల కూడా నడిపించబడుతున్నారో, ఇంతవరకు ఏ నిందలు అవమానాల చేత మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారో, ఇంతవరకు ఏ సమస్య చేత కన్నీళ్లు విడుస్తూ మీరు నలిగిపోతున్నారేమో, ఇదిగో ఈ 8వ నెల మాసంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక మీద మీరు కన్నీళ్లు విడవకూడదు. ఇక మీద మీ కన్నీళ్లు దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. ఇక మీద మీ కన్నీళ్ళని నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. ఇక మీద నా దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు కన్నీళ్లు విడవరు అంటున్నారంటే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి ఇక మనకు ఎన్నడూ కూడా కన్నీళ్లు విడవవు. ప్రియమైన వాళ్ళరా, చెప్పుకుంటూ వెళ్తే సమయం సరిపోదు కాబట్టి క్లుప్తంగా చెప్పిన ముగిస్తాం. ఇద్దరు సేవకుల్ని సువార్త చేస్తున్నారని, సువార్త ప్రకటిస్తున్నారని తీసుకెళ్లి చెరసాలు వేశారు. వారు చెరసాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఒకసారి చదువుదాం ఆ మాట. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వాక్యం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వాక్యం. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు భూమి కంపించింది. అంటే మనం ప్రార్థన చేస్తే ఆషమాషిగా ఉండదు మరి. హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకిస్తే లేదా దేవునికి మనం ప్రార్థన చేస్తే ఎటువంటి కార్యాలు జరుగుతాయి అంటే, ఆ స్త్రీ హన్నా అనబడే తల్లి గారు ప్రార్థన చేశారు. వెంటనే జవాబు వచ్చింది. కన్నీళ్లు కారుస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉన్నాడండి. మనం కన్నీరు కారిస్తే దేవుడు కరిగిపోతాడు. మనం కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు నువ్వు చేసిన పనికి నీకు కావాల్సింది జరిగిందిలేని హేళన చేసి మాట్లాడాడు. నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలము కలిగిందిలేని చూస్తూ ఊరుకున్నాడు. మనం కన్నీరు కారిస్తే ఆయన ఏమైపోతాడు? కరిగిపోతాడు. హల్లెలూయా. ఆమె స్త్రీ అన్న తల్లి గారు కన్నీరు కార్చింది. వెంటనే ఏం జరిగిందంటే మోయబడిన గర్భము తెరవబడింది. హల్లెలూయా. కన్నీరు కార్చింది. ఆకాశం నుండి వెంటనే జవాబు వచ్చింది. సేవకులు పేతురు యోహానుల వారు కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మేము ఏం నేరం చేసామని చెరసాలు వేశారు?
ఏ దూషణ చేశామని మమ్మల్ని చిత్రహింస చేస్తున్నారు, ఏ పాపం చేశామని కోడలతో కొడుతున్నారు, ఏ ద్రోహం చేశామని రాళ్లతో కొడుతున్నారు. దేవుని సువార్త ప్రకటించడం పాపమా? మారు మనసు పొంది దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి చెప్పడము నేరమా? పాప బ్రతుకులు మానివేయండి, వ్యభిచారం మానండి, త్రాగుడు మానండి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, మీ బ్రతుకులు మార్చుకోండి చెప్పడము నేరమా? ఏ పాపం చేస్తామని మమ్మల్ని చెరసాల వేసి చిత్రహింసలు గురి పెడుతున్నారు అని పేతురు యోహాను వారు ఏం చేశారంటే అదే చెరసాలలో, అదే జైల్లో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. కన్నీటితో రోధిస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తుంటే ఏం జరిగిందో తెలుసా? భూమి కంపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అంటే తెలుసా? భూమి పునాదులను కూడా దేవుడు కదిలిస్తాడు, శాసనాలను రద్దు చేస్తాడు, మరణ శిక్షను కొట్టివేస్తాడు, పరిస్థితుల్ని తారుమారు చేస్తాడు. ప్రార్థన అటువంటి బలం అలాంటిది. ఎందుకు కన్నీరు నువ్వు విడవవు అని అంటున్నాడంటే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నాం. పేతురు యోహాను ప్రార్థన చేస్తేనేమో దేవుడు జవాబును పంపించాడు. హన్నా ప్రార్థన చేస్తేనేమో మోయబడిన గర్భము తెరవబడింది, కుమారుని సంపాదించుకోగలిగింది. మరి మనం చేసే ప్రార్థనకి జవాబు వస్తుందా? జవాబు రావడం లేదు అంటే గల కారణాలు ఏంటో కూడా తెలుసుకోవాలి. మనం చేసే ప్రార్థనకి జవాబు రాకపోవడం గల కారణం ఏంటి? పేతురు యోహానుకు ఒక దేవుడు, మనకొక దేవుడు ఉన్నాడా? అన్నకు ఒక దేవుడు, మనకొక దేవుడు ఉన్నాడా? అబ్రహాం గారికి ఒక దేవుడు, మనకొక దేవుడు ఉన్నాడా? కాదు కదా. మన పితరుల దేవుడే మన దేవుడు. మన పితరుల జీవితంలో శూర కార్యం జరిగించిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. మరి మన జీవితాలు ఎందుకు ప్రార్థనకి జవాబు రావటం లేదు? ఎందుకు ప్రతిఫలం రావటం లేదు? ఎందుకంటే చెప్తాను క్లుప్తంగా. కీర్తన గ్రంథం 66:18 ఒక మాట రాయబడి ఉంటుంది. మనం చేసే పాపము దేవునికి మనకు ఒక అడ్డు గోడగా నిలిచి ఉంటుందంట. మనం చేసే పాపము దేవునికి మనకు ఒక అడ్డు గోడగా నిలిచి ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు. ఏం అడ్డుపడుతుంది? ఒక అడ్డుగోడనే పాపం ఏం చేస్తుందంటే మనం చేసే ప్రార్థన ఆయనకు వినబడినివ్వకుండా గోడగా నిలిచి ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 6:5 ఉంటుంది. వేషధారణ ప్రార్థన దేవునికి వినపడటం లేదు. చదవండి ఒకసారి ఏమాట. మత్తయి సువార్త 6:5 మత్తయి సువార్త 6:5 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు, మనుషులకు కనపడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ వేషధారుల వల్లే ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు వినడు. ఒక మాటలో చెప్పాలంటే వేషధారుల వల్లే ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు వినడు, ఆలకించడు. మరి మన ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడు, ఎప్పుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు అంటే రహస్యమందు మనము మన గదిలోకి వెళ్ళి తలుపు పోసుకొని రహస్యమందు మనం ప్రార్థన చేస్తే రహస్యమందు చేసే ప్రార్థన రహస్యమందు చూచు మన తండ్రి మనకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాజంలో అందరూ చూడాలని, సమాజంలో అందరూ మనల్ని గౌరవించాలని, సమాజంలో అందరూ మనల్ని పొగడాలని ప్రార్థన చేస్తే అది వేషధారణ ప్రార్థన అయిపోతుంది. నేసన్న గారు, ఆత్మీయత నేసన్న గారు ఒక మాట చెప్పేవారు. అయ్యా, నాకు ఇంత మందిరం కావాలి, ఇంతమందిని రక్షించాలి అని తన గదిలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసేవాడంట. ఒంటరిగా మోకరించి ప్రార్థన చేసేవాడు.
ఆ ఒంటరిగా చేసినటువంటి ప్రార్థన దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు. మరి ఒంటరిగా చేసినటువంటి ఆ ప్రార్థనకి ప్రతిఫలము ఎలా వచ్చింది అంటే, ఒక మందిరాన్ని ఓపెన్ చేసేటప్పుడు ఎస్ఎన్ గారు చెప్పారు, నేను చేసింది ఎవరు అంటే ఒక్కడే ప్రార్థన చేశాడు. రహస్యమందు చూచు తండ్రి ప్రతిఫలం ఇస్తాడని రహస్యముగా తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. తన ప్రార్థనకి ప్రతిఫలము లక్షల మంది చూచేటట్లుగా దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు అంటే మనలో వేషధారణ లేనప్పుడు. మనలో వేషధారణ లేనప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. వేషధారణ ఉంటే మనలో మన ప్రార్థన దేవుడు విన్నాడు. బహుశా మనుషులుగా మనం ఏం చేస్తామంటే వేషధారణ చూస్తాం. ఈ మధ్య కాలంలోనే ఒక పెళ్ళికి నేను వెళ్ళానండి. చాలా చాలా బాధ అనిపించినటువంటి సంఘటన ఏంటంటే, చాలా మంది సేవకులు వచ్చారు పెళ్ళికి. చాలా మంది సేవకులు వచ్చారు. ఒక సేవకుడు చాలా అనుభవం ఉన్నటువంటి సేవకుడు, పెద్ద ఆయన, బైబిల్ చూడకుండానే, బైబిల్ ఉన్నటువంటి రెఫరెన్స్ని చూడకుండా చెప్తున్నటువంటి సామర్థ్యం కలిగినటువంటి సేవకుడు. అందరేమో పెళ్ళికి వచ్చారు, సేవకులందరూ పెళ్ళికి వచ్చారు. వాస్తవం అయితే నేను సేవకుని, నాకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వండి, నాకు కుర్చీ ఇవ్వండి, నేను కూడా ఒక పాట పాడతా, లేకపోతే ఒక వాక్యం చదువుతా, లేకపోతే ఇంకోటి అని నాకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. సేవకుని కదా, నువ్వు లోపల ఉండాలి కదా, బయట ఎందుకున్నావు అంటే నన్ను ప్రత్యేకంగా చూడడం నాకు ఇష్టం ఉండదు. నా సేవకుడని నా సంఘం గమనించాలి, నా సేవకుడని నా దేవుడు గుర్తించాలి. అంతేగాని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను సేవకుని బోర్డు వేసుకుని తిరగకూడదు కదా. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంచుమించు 10-15 మంది సేవకులు వచ్చారు. అందరి వాళ్ళ వస్త్రధారణ చూస్తే అమ్మో గొప్ప గొప్ప సేవకులేమో, పెద్ద పెద్ద సేవకులేమో అన్నట్లుగా వాళ్ళ వస్త్రధారణ ఉంది. ఒక సేవకుడు ఇంచుమించు 32 సంవత్సరాలుగా సేవలో ఉన్నాడు. వాస్తవంగా నేనైతే అతనుకున్నటువంటి ఆత్మీయతను బట్టి, అతనుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి నేను గౌరవించాను. కానీ ఆయన ఎవరు కూడా లెక్క చేయడం లేదు. 32 సంవత్సరాలుగా సేవలో ఉన్నటువంటి వ్యక్తినేమో దూరంగా అడుగుచో అని ఆయన దూరంగా పెడుతున్నారు. బాగా మంచి వస్త్రధారాలు ధరించి, చక్కటి చైన్లేసి, ఉంగరాలేసి, వాచి పెట్టుకొని, స్ప్రే కొట్టుకొని నీట్గా ఉండడం తప్పని అనట్లేదు. కానీ మనుషుల దృష్టి ఎలా ఉందంటే, మంచి కోట్లు వేసుకొని వస్తేనో, తెల్లటి వస్త్రాలు ధరించుకొని వస్తేనో, లేకపోతే ఒక బాడీ గార్డ్ని పెట్టుకొని వస్తేనో, లేదా ఒక కారులో దిగితేనో, 10 మందిని వెంటేసుకొని వస్తేనో ప్రజలు ఏమంటున్నారంటే గొప్ప సేవకుడు అని తీర్పు తీరుస్తున్నారు. కానీ ఆత్మీయ బలము పొందుకొని, దేవుని సన్నిధిలో దేవుని మహిమను పొందుకొని, దేవుని చేత అభిషేకించబడి దేవునిలో బలముగా వాడబడుతున్న సేవకులనేమో వస్త్రధారణ బాగలేకపోతే అడుగుచ్చో, కుర్చీలు ఖాళీగా లేవు, స్థలం లేదు కాబట్టి అక్కడ కూర్చో అని ఆ సేవకుని అవమానించిన తీరును చూసినప్పుడు చాలా చాలా బాధ అనిపించింది. సమయలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనుషులు పై రూపాన్ని చూసి అతనికి తీర్పు తీరుస్తారు. మనుషులు పై రూపాన్ని చూసి, తనకున్నటువంటి వస్త్రధారణ చూస్తూ, డబ్బుని చూస్తూ, తన చేతికి మెడకున్నటువంటి బంగారం చూస్తూ ఇది గొప్ప సేవకుడు అని తీర్పు తీరుస్తారు. కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సేవకుడు ఏం లేదండి, తను తగ్గించుకున్నాడు. నేను అన్నాను, అయ్యా ఇంత పెద్ద సేవకులు, ఇంత మందిని రక్షించుకున్న వారు, ఇంత బలంగా దేవుని సేవలో వాడబడుతూ, నేను అతనిలో ఫోన్లో యూట్యూబ్లో చూశాను. ఇంచుమించు ఒక 500 మంది 400 మంది సభ్యులు కలిగినటువంటి సేవకుడు అండి. కారులో రాలేదు, సింపుల్గా బస్సులోనే వచ్చాడు. మరి కారులో రావచ్చు కదంటే, కారుకు రావాలంటే ఇంచుమించు 5,000 డీజిల్ పోయాలి. అది నేను బస్సుకు వస్తే తిప్పి కొడితే 500 కూడా అయిపోదు. మరి 5,000 ఖర్చు చేయడం ఎంతవరకు న్యాయం? అదే 5,000 ఉంటే సంఘం లేదనుకుని ఉపయోగించుకుంటా కదా అని ప్రతి రూపాయి విషయంలో కూడా ఆయన ఎంతో జాగ్రత్తగా ఉన్నటువంటి సేవకుని పక్కన పెట్టినప్పుడు బాధ అనిపించింది. నేను అంటాను, వేషధారణ కలిగినటువంటి ప్రార్థన దేవుడు వినడు. వేషధారణ కలిగినటువంటి ప్రార్థన దేవుడు వినడు. రహస్యం ముందు చూచు తండ్రి మనకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే మనము మన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన ప్రార్థనకి ప్రతిఫలము రాకపోవడం గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా పాపం, రెండవదిగా వేషధారణ, మూడవదిగా ఏంటంటే దేవుని మాటకి లోబడకపోవడం ద్వారా మన ప్రార్థనకి దేవుడు
జవాబు ఇవ్వట్లేదు. సామెతల గ్రంథము 28:9 చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వాక్యం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వాక్యం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకున్న వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకున్న వాని ప్రార్థన దేవుని దృష్టికి హేయం. ఇంకా వినడం దేవుడి సంగతి, మన ప్రార్థన వినడము తర్వాత సంగతి. ధర్మశాస్త్రము లేదా దేవుని వాక్యానికి చెవిని వినబడకపోవడము దేవుని దృష్టికి హేయం. అంటే దేవుని వాక్యానికి లోబడినటువంటి ప్రజలు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుని దృష్టికి హేయం. మన దేవుని వాక్యానికి లోబడి ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు లోబడకుండా, దేవుడు చెప్పినట్లుగా చేయకుండా, దేవుని మాటను తిరస్కరించి మనం ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. ప్రియమైన వాళ్ళరా, హన్న చేసిన ప్రార్థనకి జవాబు రావడం గల కారణం, దావీదు చేసిన ప్రార్థనకి జవాబు రావడం గల కారణం, పేతురు యోహాను గారు చేసినటువంటి ప్రార్థనకి జవాబు దిగి రావడం గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మాటకు లోబడ్డారు. మనం చేసే ప్రార్థనకి జవాబు రాకపోవడం గల కారణాలు ఏంటంటే మొట్టమొదటిగా పాపం, రెండవది వేషధారణ, మూడవది దేవునికి లోబడకపోవడం ద్వారానే మన ప్రార్థనకి జవాబు రాలేకుండా ఉంది. మనం చేసే ప్రార్థనకి జవాబు రాకపోవడం గల కారణం ఈ 3 అనుభవాలు. నా ప్రియమైన వాళ్ళారా, హన్న చేసినటువంటి ప్రార్థనాత్మ దేవుడు మీకు కుమ్మరించును గాక. పేతురు యోహానులు భూమి కంపించినట్లుగా చేసినటువంటి రోషమైన ప్రార్థన దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మీ ప్రార్థన ఆలకించును గాక. ఆమేన్. దేవుడు ఎందుకు మీరు కన్నీళ్లు విడవదు అంటున్నారంటే మన ప్రార్థన ఆయన ఆలకించాడు కాబట్టి. రెండో మాట చదువుతాం త్వరగా. యెషయా గ్రంథం 30:19 వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 19వ వాక్యం. జనమా, ఇక ఏమాత్రము కన్నీళ్లు విడవవు, నేను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఎందుకు ఆయన కన్నీళ్లు విడవవు అంటున్నాడంటే నీ మాట వినగానే నీకేమిస్తాడు? నీ మాట వినగానే నీకేమిస్తాడు? ఆయన ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. నీ మాట వినగానే నీకేమిస్తాడంటే ఉత్తరం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక చిన్న పిల్లాడు ఏడుస్తూ వస్తాడు అనుకో, మీ దగ్గరికి ఏడుస్తూ వస్తాడు. ఏడుస్తూ వచ్చిన తర్వాత ఎందుకురా ఏడుస్తున్నావు అన్నప్పుడు నాకు పలాన్ని కావాలంటాడు. వాని ఏడుపుని చూస్తూ వాని కన్నీళ్లు చూసి వెంటనే మీరు ఉత్తరం ఇచ్చి వానికి కావాల్సింది ఇచ్చారనుకోని వాడు మళ్ళీ ఏడుస్తాడా? ఏడవాడు. కనుకనే దేవుడు అంటారు మనం కన్నీళ్లు విడవకుండా ఉండాలి అంటే ఆయన మన మాట వినగానే ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అంటారు శ్రమలలో నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చెను, శ్రమలలో దేవుడు నాకు ఉత్తరం ఇచ్చినని యాకోబు సెలవిస్తాడు. దావీదు అంటారు ఆపత్కాలములలో దేవుడు నాకు ఉత్తరం ఇచ్చెను. మోషే గారు అంటారు ఆజ్ఞల విషయములలో దేవుడు నాకు ఉత్తరం ఇచ్చెను. ఇర్మియా గారు అంటారు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుడు వాగ్దాన పూర్వకముగా ఇర్మియాతో మాట్లాడినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు కన్నీళ్లు విడవని అంటున్నాడంటే ఆయన మన మాట విని మనకు ఉత్తరం ఇస్తాడు కాబట్టి. హల్లెలూయా. మీరు ఏ ప్రార్థననే చేయండి, ఏ ప్రార్థననే దేవునికి చెప్పండి, మీ మాట వినగానే దేవుడు మీకు ఉత్తరం ఇచ్చునుగాక. మీ ప్రార్థన వినగానే దేవుడు మీకు జవాబునిచ్చునుగాక. ఆమేన్. మూడవదిగా 30వ అధ్యాయం 19వ వాక్యంలోనే 3వ అధ్యాయం 19వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 19వ వాక్యం చివరి లైన్, నిశ్చయముగా నిన్ను ఎందుకు కన్నీళ్లు విడవ అంటున్నాడంటే ఆయన మనల్ని కరుణిస్తాడు కాబట్టి ఇంకా కన్నీళ్లు విడవరు.
ఎవరైతే దేవుడు కరుణిస్తాడో వారికి ఎన్నడూ కూడా కన్నీళ్లు విడవడు. దావీదు అంటారు, కరుణా కటాక్షములతో నీకు కిరీటము దేవుడు ఉంచుతాడని. అలాగే ఎవరైతే దేవుడు కరుణిస్తాడో వారి జీవితంలోకి ఎన్నడూ కూడా కన్నీళ్లు విడవరు. నా ప్రియమైన వారలారా, జనమా నీవొక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఎందుకంటే ఆయన నీ ప్రార్థన వింటాడు కాబట్టి, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు కాబట్టి, ఆయన నిన్ను కరుణిస్తాడు కాబట్టి ఇక నువ్వు ఎన్నడూ కూడా కన్నీళ్లు విడవవు. కొత్త నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తా ఉంది. దేవుడు కరుణించాలని ఆమె కన్నీరు కారుస్తాము. ఆమెను దేవుడు కరుణించినటువంటి సందర్భాన్ని నేను మీకు వివరిస్తాను. మత్తయి సువార్త 15:22 నుంచి 28 వరకు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వాక్యం 28వ వాక్యం చివరిగా చెప్పి ముగించుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం 28వ వచనం నుండి. కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయన ఆయనను ఆమె వచ్చి ఆయన మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. హల్లెలూయా. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. ఇక్కడ కనాను స్త్రీ అనబడి ఒక తల్లి గారు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి కేకలు వేస్తా ఉంది, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. ఎందుకమ్మా? నా కుమార్తె దయ్యం బట్టి చావు సిద్ధమైంది, దయతో నన్ను కరుణించుము అని చెప్పిన తర్వాత తన శిష్యులు వచ్చి, అయ్యా, ఈమె ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈమెను పంపించేస్తాం, ఈమె వద్దు పంపించేస్తాం అన్నట్టుగా మాట్లాడుతుంటే దేవుడు అంటారు, నశించిపోతున్న వాటిని వెదకి రక్షించుటకే కదా మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చింది. ఆ నశించిపోతున్నదని దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేస్తుంది. ఆమెను ఎందుకు మీరు పంపివేస్తారని ఆ శిష్యులను గద్దించి ఆమెతో అంటారు, అయ్యా, అమ్మా, మనిషి పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్కలు వేయటం న్యాయం కాదు కదా, యుక్తము కాదు కదా అంటే ఆమె తన్ను తాను తగ్గించుకొని, ఎందుకంటే దేవుని చేత కరుణింపబడాలని తన్ను తాను తగ్గించుకొని, అయ్యా, తన యజమాని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు పిల్లలు తినును కదా అని తను తాను తగ్గించుకోవడం ద్వారా దేవుడు ఆమెనటువంటి విశ్వాసాన్ని బట్టి, తగ్గింపుని బట్టి, విధేయతను బట్టి, ఆ బ్రతిమాడుకునే స్వభావం బట్టి ఆమెను కరుణించాడు. ఆ వెంటనే తన కుమార్తె స్వస్థత నొందింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆమెను కరుణించాడు కాబట్టి తన కుమార్తె బాగుపడింది. నిన్న ఒక తల్లిగారితో నేను మాట్లాడాను. ఆ తల్లిగారు ఇది వరకు మన మందిరానికి వచ్చేవాళ్ళు. ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది తల్లిగారు అస్సలు రాలేదు. ఏమ్మా, మందిరానికి రావచ్చు కదంటే ఇది వరకు ఒక మాట చెప్పేది, దేవుడు నాకు ఏం మేలు చేయలేదు కాబట్టి నాకు రావాలంటే
మనసు రావటం లేదు అని చెప్పేది. ఇంకా ఏం చెప్తామండి, ఏం వెళ్ళి చేయలేదంటే పలా రోజు నీకు రేషన్ కార్డు రాకపోతే రేషన్ కార్డు ఇప్పించలే అని అంటామా? అనలేంగా. పలానా రోజు నువ్వు బాధపడతా ఉంటే దేవుడు నీకు పలానా కార్యం చేసాడు అని అనలేంగా. కార్యాలు మేలులు అనుభవించింది ఆమెకు తెలుసు, మనం చెప్పలేం కదా. సరేలే అని చెప్పేసి ఆ తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈనాటికి వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నా. నిన్న అనుకోకుండా నాకు ఎదురైంది. ఎందుకో మనసు ఒప్పక అడిగాను, అమ్మా మీరు రాకపోతే ఎలాగా మా దేవ మందిరానికి, మీరు పాత వాళ్ళు మీరే రాకపోతే ఎలాగా అని అడిగితే, ఇంకా నీకు చెప్పకేం కానీ అన్నా, నీకు చెప్పకేం కానీ చెప్తా ఒక మాట విను అన్నది. నేను ఒక ఆమెకు మాట ఇచ్చాను, అందుకే నేను రావడం లేదన్నది. ఎవరు ఆమె? నువ్వు ఎవరికి మాట ఇచ్చావు? ఆమెకు దేవుని మందిరానికి నీకున్న సంబంధం ఏంటి? ఎందుకని రాబోమ్మా అంటే ఆమె అన్నది, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వు నా కష్టాల నుండి విడిపిస్తే నేను నీకు మొక్కుబడి చెల్లించుకుంటానని చెప్పేసి నేను మాట ఇచ్చాను. ఆమె వేరే వాళ్ళ ఒళ్ళులోకి వచ్చి నీ కష్టాలన్నీ తొలగించిన తర్వాత నీ దేవుణ్ణి మరిచిపోతావా అని నన్ను అడిగింది. నేను ఈ కష్టాలను తొలగిస్తాను, నీ దేవుని నువ్వు మరిచిపోయి నన్నే ఆరాధిస్తావా అని నా మీద మాట తీసుకుంది. తర్వాత నేను ఇంకా నా టార్గెట్ ఏంది? నా కష్టాలు తొలగిపోవడమే కావాలి. ఏ దేవుడితే నాకేంటి, నా కష్టాలు తొలగిపోతే చాలు అంతే. కాబట్టి నా కష్టాలన్నీ పోయినాయి. నేను ఆమెకు మాట ఇచ్చిన. ఇప్పుడు నువ్వేమో అమ్మ మందిరానికి రమ్మ అంటున్నావు, నేను మాట తప్పిపోమంటావా? చెప్పన్నా, నేనేమన్నా మాట తప్పిపోమంటావా? నువ్వు పెద్ద రాసిరెడ్డి ఫ్యామిలీ మరి. హల్లెలూయా. అంటే నేను మాట తప్పిపోతే ఏమన్నా ఆమె నన్ను చేస్తుందేమో అన్నట్లుగా ఉన్నప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? ఇక్కడ ఆ స్త్రీని, కనాను స్త్రీని దేవుడు కరుణించలేదు. ఆమెకున్నటువంటి శ్రమను బట్టి, ఆమెకున్నటువంటి బాధను బట్టి ఆమె దేవుని దగ్గరికి వచ్చి ఎలా మొరపెట్టింది? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేక వేయడం ద్వారా ఆమె కనికరించబడింది. మరి దేవుని నమ్ముకున్నటువంటి నీవు, దేవుణ్ణి ప్రేమిస్తున్న నీవు, ఈ దేవుడు నిజమైన దేవుడిని తెలుసుకున్న నీవు దేవుని ఎందుకు దేవుని ఎందుకు బ్రతిమలేకుండా లేకపోయావు? దేవుని ఎందుకు అడగలేకుండా పోయావు? వారిని ఎవరిని అడగలేనిది దేవుని ఎందుకు అడగలేకపోయావు? ఆడికంటే ఒక వారం పోయి ఇంకా నెల రోజులు పోకుండా ఎవడు అడిగేటోళ్ళు లేరు. వీడికైతే వారం రావాలిగా. ఆడికి సంవత్సరం రోజులు పోకపోయినా అడిగే దిక్కు లేదు. వీడికి మాత్రం ఒక వారం రాకపోతే మళ్ళీ ఫోన్ చేస్తారు, ఒక వారం రాకపోతే మళ్ళీ కనబడితే ఏమా మందిరం రాలేదని అడుగుతారు. ఎందుకు వచ్చిన పంచాయతీ? కాబట్టి నేను ఆమెకు మాట ఇచ్చాను, అక్కడికే వెళ్తాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడి దగ్గర మనం కనికరము పొందకపోతే బహుశా ఈరోజు నీకు మేలు జరిగి ఉండొచ్చు, కానీ రాబోతున్నటువంటి ఉగ్రత నుండి ఆమెను తప్పించలేదు, జరగబోతున్నటువంటి అన్యాయం నుండి ఆమెను తప్పించలేదు, నరకముల నుండి ఆమెను విడిపించలేదు. ఆమె దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేదేదో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తాడు కదా, నీ శ్రమ నుండి విడిపిస్తాడు కదా, నీ బాధ నుండి విడిపిస్తాడు కదా. యోబుకి కలిగినటువంటి శ్రమ కంటే ఎక్కువ శ్రమ కలిగిందా నీకు? యోబుని విడిపించిన దేవుడు నిన్నెందుకు విడిపించడు? శత్రువు చేతుల నుండి దావీదును విడిపించిన దేవుడు నిన్నెందుకు విడిపించడు? మరణ పాశముల నుండి యోసేపును విడిపించిన దేవుడు నిన్నెందుకు విడిపించడు? అగ్ని గుండముల నుండి షద్రకు మేషకు అబేద్గోగులను విడిపించిన దేవుడు నిన్నెందుకు విడిపించడు? సింహాల నోల నుండి దానియేలును విడిపించిన దేవుడు నిన్నెందుకు విడిపించడు? బబులోను సామ్రాజ్యంలో మరణ శిక్షకు పాత్రులైన దేవుని ప్రజల్ని విడిపించిన దేవుడు నిన్నెందుకు విడిపించడు? ఎందుకంటే మనము దేవుని దగ్గర కనికరించమని అడగలేదు కాబట్టి. హల్లెలూయా. ఈదుల్ని చంపాలని మరణ శిక్ష జారీ చేయబడింది. కానీ ఎస్తేరు 3 రోజులు ఉపవాసం అండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది. అయ్యా, నీ ప్రజల్ని చంపబోతూ ఉన్నారు, నీ ప్రజల్ని నిర్మూలన చేయబోతూ
ఉన్నారు. నీ ప్రజల్ని చంపబోతూ ఉన్నారు. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులని తారతమ్యము లేకుండా యూదులైన వారిని చంపబోతున్నారు. దయచేసి నీ ప్రజలమైన మా మీద మీ కనికరము చూపండి. ఎస్తేరు ప్రార్థన చేయబట్టి మరణశిక్ష కొట్టివేయబడింది. మరి నీ ప్రార్థన దేవుడు అంగీకరించడా? దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? నా ప్రియమైన వారలారా, కనికరించమని మనం కోరాలే గాని కనికరించకుండా ఆయన ఉండలేడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈ మాసంలో దేవుడు మనకు చేసిన వాగ్దానం, జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఎందుకని చెప్పండి మా జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఎందుకని? ఆయన మన ప్రార్థన వింటున్నాడు కాబట్టి, ఆయన మనకు ఉత్తరం ఇస్తున్నాడు కాబట్టి, ఆయన మనల్ని కనికరిస్తున్నాడు కాబట్టి ఇక ఎన్నడూ కూడా మనము కన్నీళ్లు విడువము. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు ఆలకించును గాక. మన ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇచ్చును గాక. మన ప్రార్థన ద్వారా మన ప్రార్థన విని దేవుడు మనల్ని కనికరించును గాక. ఈ ప్రాంత ప్రజలు దేవుడు కరుణించును గాక. మన రాష్ట్రాన్ని దేవుడు కరుణించును గాక. మన దేశాన్ని దేవుడు కరుణించును గాక. ఇక ఎన్నెలు కన్నీళ్లు విడవకుండా మన కన్నీటిని నాట్యముగా మార్చును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. తలలు వంచండి.